జిల్లా చిన్నకొడూరు మండల కేంద్రంలో గందరగోళంగా మారిన గ్రామ సభ 6 గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన గ్రామ సభలు ఎలా సాధ్యమని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాముని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన పేరుతోనే ప్రజలందరినీ మోసపూరితం చేస్తోందని వాపోయారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతో చెల్లగాటం ఆడుకుంటుందని అన్నారు. వెంటనే గతంలోనే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించాలి, గతంలో పెట్టిన పథకాలను పూర్తిగా అమలు చేయాలని అన్నారు. గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీని పూర్తి చేయాలి. అదేవిధంగా 2 లక్షల పైన ఉన్నటువంటి రైతుల యొక్క 2 లక్షల మీద ఉన్నటువంటి మొత్తం రూపాయలు కట్టినటువంటి వారందరికీ కూడా రైతులు రుణమాఫీ చేయాలి. 2 లక్షల రూపాయల పైన కట్టుకోమన్న ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు, కట్టిండ్రు, అయినా 2 లక్షల అకౌంట్లో వల్లేదు. అవి కూడా ఇవ్వాలని కోరుతున్నాం సార్. రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో కాలేదు, అది కూడా 2 లక్షల రూపాయల కావాలి. ఒకటి ఆసరా పెన్షన్లు, గ్రామంలో ఉన్నటువంటి వికలాంగులకు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో 6,000 రూపాయల పెన్షన్ అమలు చేయాలి. వృద్ధులకు, వితంతులకు మరియు ఒంటరి మహిళలకు మంచి